వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో రుచికరమైన బొమ్మిడి చేపల పులుసు చేసుకుందాం రండి. ఎలా తయారు చేయాలో చూపిస్తా. తయారీ విధానం: బొమ్మిడి చేపలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కడిగి నానబెట్టుకున్న చింతపండు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందుగానే శుభ్రం చేసుకున్న బొమ్మిడి చేపలు వేసి బంగారు రంగు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫ్రై అయిపోయిన చేపలు తీసి పక్కన పెట్టుకుందాం. ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. కౌసు కూర కదా, కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది. మా టేబుల్ స్పూన్ అయితే చాలా చిన్నగా ఉంటుంది నూనెలో పెట్టేది, అందుకే నేను 3 స్పూన్లు వేస్తున్నా. కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళైతే తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇది వారానికి ఒకసారైనా తినాలి, ఎందుకంటే దీంట్లో ఒమేగా 3 ఉంటుందంట, హెల్త్కి చాలా మంచిది. చిన్నపిల్లలకైతే బ్రెయిన్ డెవలప్కి చాలా ఉపయోగపడుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ వేసినాక ఇప్పుడు ఉల్లిపాయలు వేసి ఒకసారి మంచిగా ఫ్రై చేసుకుందాం. మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఒకసారి మూత తీసి మళ్ళీ కలిపి దాంట్లో మగ్గనికి ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే తొందరగా కలర్ వస్తాయి, మంచిగా బంగారు రంగు కలర్ వస్తుంది, మంచిగా ఉడుకుతాయి. కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేస్తే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టి కొద్దిసేపు ఉడకనిచ్చి మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకొని ముందుగానే ఫ్రై చేసి పెట్టిన చేపలు ఉన్నాయి కదా, అవి వేసి మంచిగా కలుపుకుందాం. సిమ్లోనే పెట్టి ఉండండి, ఎందుకంటే ఉల్లిపాయలు తొందరగా అడుగంటుతాయి కదా. నల్లగా అయిపోయినాయి అంటే టేస్ట్ బాగుండదు కూర. చూస్తున్నారు కదా, మంచి కలర్లో ఉన్నాయి ఉల్లిగడ్డలు అయితే. మంచిగా కలుపుకోండి, ఉల్లిపాయలు మొత్తం మంచిగా ఫ్రై అయ్యేటట్టు. ఇప్పుడు దాంట్లో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు మళ్ళీ ఫ్రై చేసుకుందాం. కర్రీ ఎంత వండుకుంటున్నామో దానికి సరిపడే అంతనే ఉప్పు, కారాలు, పసుపులు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను నేను. ఇప్పుడు ఒకసారి మంచిగా ఫ్రై చేసి దీనికి రుచికి సరిపడేంత కారం వేద్దాం. కౌసు కూరలో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేనైతే 1 స్పూన్ కారం వేస్తున్నా, టేబుల్ స్పూను. తక్కువ తినే వాళ్ళైతే మీ రుచికి సరిపడేంత కారం వేసుకోండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేద్దాం. 2 చుక్కలు అంత ఉప్పు వేద్దాం. అప్పుడు కొంచెం వేసినాం కదా, ఇప్పుడు కొంచెం వేస్తే మళ్ళీ సరిపోతుంది. అట్లనే కొన్ని నీళ్ళు పోస్తాం, ఆ ఉల్లిగడ్డలు ఆ చేపలకు మంచిగా ఉప్పు కారం పట్టేటట్టు సరిపోతాయి. అన్ని నీళ్ళు పోస్తే సరిపోతాయి మనకు. ఉల్లిగడ్డలు మునిగేంత వరకు నీళ్ళు పోసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి మళ్ళీ ఉడికించి ముందుగానే తీసి పెట్టుకున్న చింతపులుసు ఉంది కదా, మళ్ళీ ఒకసారి ఒక 2 నిమిషాలు ఉడికినాక ఆ చింతపులుసు కూడా దాంట్లో పోసేద్దాం. నాకైతే మూత తీస్తుంటేనే మంచి వాసన వస్తుంది, వండుతుంటేనే ఎప్పుడెప్పుడు అయిపోతుందా తినాలనిపిస్తుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఎక్కువ ఏం లేవు. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్. ఎక్కువ బయట నుంచి తెచ్చుకోవాల్సింది అంటే ఆ బొమ్మిడి చేపలే. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఆయిల్ పైకి వచ్చింది అని అంటే ఇంకా మన కూర ఉడికినట్టే. చూస్తున్నాం కదా, ఇప్పుడు మూత తీసి చూస్తే మనకు కనిపిస్తుంది నూనె అంతా పైకి తేలినట్టు. అయిపోయింది, కూర అయితే అయిపోయింది, బొమ్మిడి చేపల పులుసు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వింగ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, మంచి కలర్ఫుల్గా గుమగుమలాడే బొమ్మిడి చేపల పులుసు. మీరు కూడా ఈసారి ఇట్లా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా రుచిగా ఉండే బొమ్మిడి చేపల పులుసు హెల్త్కి కూడా చాలా మంచిది. చిన్నపిల్లలకు కూడా అలవాటు చేయండి.
సరే ఫ్రెండ్స్, నేనైతే అన్నములు వేసుకొని తిని చూస్తున్న ఎట్లుందని. మీరైతే ఈసారి వండుకొని తిని నాకు కూడా ఒకసారి కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఉంటా మరి, బాయ్.